అంటరానివాడని సమాజం వెలేసిన వ్యక్తి, అట్టడుగు వర్గాల ఆయుధం, ఒక తత్వశాస్త్రవేత్త, ఒక సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి, స్వాతంత్ర్య ఉద్యమ దళిత నాయకుడు, ధర్మశాస్త్ర పండితుడు, వృత్తిరీత్యా న్యాయవాది, పునరుద్ధరణకర్త, ఎన్నో అసమానతలు, వర్ణ కుల వివక్ష నిర్మూలనలో జీవితమంతా పోరాడిన ఒక మహాశక్తి, దళితుల భవిష్యత్తుకి బాటలు వేసిన క్రాంతికిరణం, అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన వేగుచుక్క, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఖ్యాతిని నిలబెట్టిన మహనీయుడు, ఒక రచయిత, ఆర్థికవేత్త, బహుజనుల విధిరాతను తిరగరాసిన మరో విధాత, పాలనా దక్షుడు, సమస్త భారతానికి దిక్సూచిగా భవిష్యత్తు ప్రయాణాన్ని చూపించిన రాజకోవిదుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ఈయన పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, అసలు పేరు అంబా వాడేకర్. అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ అయిన మహోం, ఇప్పటి మధ్యప్రదేశ్లో రామ్జీ బలోంజీ సత్పాల్ భీమాబాయి దంపతుల 14వ మరియు చివరి సంతానంగా జన్మించారు. వీరిది సొంత ఊరు మరాఠా గడ్డలోని రత్నగిరి జిల్లాలోని అంబావడే అనే పట్టణం. కాబట్టి వీరు మరాఠీ నేపథ్యం కలవారు. వీరిది మెహర్ కులం. అప్పట్లో ఉన్న అణగారిన కులాల్లో ఇది ఒకటి. కాబట్టి ఈ కులాల వారిని అస్పృష్టులుగా చూసేవారు. చిన్నప్పటి నుంచే అంబేద్కర్ పురాణాలను, ఇతిహాసాలను, గొప్ప గ్రంథాలను చదివేవారు. నిరంతరం గొప్ప గొప్ప సంగీత విద్వాంసుల ఆధ్యాత్మిక పాటలను గానం చేసేవారు. సామాజికంగా వెనుకబడిన మెహర్ కులంలో పుట్టిన అంబేద్కర్ కి సమాజంలోని అసమానతలు, సాంఘిక దురాచారాలు అప్పుడే అర్థమయ్యాయి. చిన్నప్పుడు బడిలో అగ్రకులాల పక్కన సమానంగా కూర్చోవడానికి వీలులేదు. గది బయట కూర్చుని పాఠాలు వినేవాడు. చదువులో బాగా చురుకుగా ఉండేవాడు. ఒకవేళ బడిలో దాహం వేస్తే అగ్రకులాల వాళ్లు కులాయి తిప్పితేనే నీళ్లు తాగాలి, లేదంటే అక్కడ వేరే ఎవరైనా కులాయి తిప్పాలి, కాని కులాయి ముట్టుకోకూడదు. మరి దాహం వేస్తే అల్లాడిపోవాల్సిందే. ఇలాంటి అవమానాలు అంబేద్కర్ హృదయాన్ని తీవ్రంగా గాయపరిచాయి. ఎందుకు తను అందరితో సమానం కాదు అని అర్థమయ్యేది కాదు. కాని వీళ్లు చేసేది ముమ్మాటికి దుర్మార్గమే అని అంబేద్కర్ కి అప్పుడప్పుడే అర్థమవుతోంది. ఇప్పుడు అంబేద్కర్ తన చిన్న ప్రాయంలో ఎదుర్కొన్న ఓ సంఘటన గురించి ప్రస్తావిస్తాను. అప్పుడు వేసవికాలం సెలవులు రావడంతో అంబేద్కర్ తన అన్న, మేనల్లులతో కలిసి తమ మామయ్య గారి ఊరు అయిన గోరేగావ్కి బయలుదేరారు. కాని కొన్ని కారణాల వల్ల వాళ్లను ఇంటికి తీసుకువెళ్లడానికి మామయ్య స్టేషన్ కి రాలేకపోయాడు. కాబట్టి అక్కడే ఒక బండి కుదుర్చుకుని గోరేగావ్కి పయనమయ్యారు. అయితే దారి మధ్యలో బండి నడిపే వ్యక్తికి వీళ్లు తక్కువ కులం వాళ్ళని తెలిసి వెంటనే బండి దిగిపోమ్మన్నాడు. అసలే వేసవికాలం, చిన్నపిల్లలు, ఎర్రటి ఎండలో వీళ్లను ఎటూ తీసుకుపోలేను అని బండి యజమానికి మొరపెట్టుకున్నారు. చాలాసేపు బ్రతిమిలాడిన తరువాత అంబేద్కర్ అన్నయ్య బండి లాగడానికి, యజమాని నడిచి రావడానికి ఒప్పుకున్నాడు. ఆకలి దప్పులతో తీరా అర్ధరాత్రికి గోరేగావ్ చేరారు. అక్కడ ఒక వీధి కులాయి దగ్గర అంబేద్కర్ నీళ్లు త్రాగుతుంటే కొట్టి గెంటివేశారు. కులం పేరుతో దుర్భాషలాడారు. అప్పటి అసమానతలు చూసి అంబేద్కర్ గుండె రగిలిపోయింది. అదే అతని మెదడులో నిప్పురాజేసింది. యుగాల తరబడి సమాజంలో అట్టడుగు వర్గాల వారిని అవమానిస్తున్నారని తెలుసుకుని రక్తం మరిగిపోయేది. ఈ అసమానతలను కూకటి వేలతో పెకిలించి వేయాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. అణగారిన వర్గాల తరపున ఒక విప్లవ వీరుడు అప్పుడే పుట్టాడు. 1907 సంవత్సరంలో అంబేద్కర్ బొంబాయిలో తన మెట్రికులేషన్ పూర్తి చేశాడు. ఇక మీదట తనకు నచ్చిన పై చదువు చదవాలి అనుకున్నాడు. కాని కులం అడ్డు వచ్చింది. తన 16వ ఏట పెద్దలు అంబేద్కర్ కి వివాహం చేశారు. బరోడా మహారాజు షహాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912 సంవత్సరంలో బిఏ పట్టభద్రుడయ్యాడు. వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం కూడా లభించింది. కాని అంబేద్కర్ కి పై చదువులు చదవాలని కోరిక ఉండటంతో ఉద్యోగంలో చేరకుండా తన మనసులోని మాటను మహారాజుకు చెప్పారు. విదేశాల్లో చదువు పూర్తయిన తరువాత బరోడా సంస్థానంలో 10 సంవత్సరాలు పనిచేసే షరతులతో రాజుగారి ఆర్థిక సహాయం అందుకొని 1913 సంవత్సరంలో కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరారు. 1915లో ఎంఏ, 1916లో పిహెచ్డి డిగ్రీని సంపాదించారు. 1917 సంవత్సరంలో డాక్టర్ అంబేద్కర్ గా స్వదేశానికి తిరిగి వచ్చారు. అప్పటికి ఆయన వయసు 22 సంవత్సరాలే. అస్పృశ్యుడు ఒకడు అంత కీర్తి గడించడం అగ్రకులాల వారికి ఆశ్చర్యం కలిగించింది.
రాజావారు పెట్టిన షరతు ప్రకారం బరోడా సంస్థానంలో మిలిటరీ కార్యదర్శి అయ్యారు. కానీ అక్కడ కూడా కుల వివక్ష ఉండేది. తనకంటే తక్కువ స్థాయి ఉద్యోగులు కూడా తనతో దురుసుగా ప్రవర్తించేవారు. ఏవైనా కాగితాలను చేతికి ఇవ్వకుండా బల్ల మీద పెట్టేవారు. అప్పటి కొల్లాపూర్ మహారాజు ఈ సాంఘిక అసమానతలను సహించేవాడు కాదు. అయితే అంబేద్కర్ ఈయన సహాయంతో ముక్ నాయక్ అనే పక్షపత్రికను నడపసాగారు. 32 సంవత్సరాల వయసులో అంబేద్కర్ బరేట్లా కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి, లండన్ విశ్వవిద్యాలయం నుంచి డిఎస్సి పట్టాను పొందారు. ఇంత చదువు ఉన్నా తను పనిచేసే కార్యాలయంలో చిన్న స్థాయి ఉద్యోగులు కూడా ఆయనను అంటరానివాడిగానే చూసేవారు. 1927 సంవత్సరంలో మహాద్లో దళితుల మహాసభ జరిగింది. దీనికి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కొన్ని వేల మంది హాజరయ్యారు. అప్పట్లో కుల వివక్ష కారణంగా మహాద్ చెరువులోని నీరు త్రాగడానికి వీలులేదు. అంటరాని వారికి ఆ చెరువులోకి ప్రవేశం ఉండేది కాదు. కానీ ఆ సభ అనంతరం అంబేద్కర్ నాయకత్వంలో దళిత జాతుల వారు చెరువులోకి ప్రవేశించి నీరు స్వీకరించారు. ఇలా మొదటిసారి ప్రత్యక్ష పోరాటాన్ని కొనసాగించారు. ఈ సంఘటన మహారాష్ట్రలో అప్పుడు సంచలనం సృష్టించింది. అంబేద్కర్ అదే సంవత్సరం బహిష్కృత భారతి అనే పక్షపత్రికను ప్రారంభించారు. ఆ పత్రికలో తన చిన్ననాటి నుంచి ఎదుర్కొన్న కుల వివక్ష సందర్భాలను, ప్రస్తుత జరిగే అమానుషాలను కళ్లకు కట్టినట్లు వివరించేవారు. అలాగే చాలా చోట్ల సభలలో కుల వివక్ష మీద ప్రసంగాలు జరిపేవారు. అంబేద్కర్ ఎప్పుడూ ఖాళీగా ఉండేవారు కాదు. ఒక న్యాయవాదిగా, ఆర్థిక సలహాదారుడిగా, ట్యూషన్ చెప్పుకుంటూ, అకౌంటెంట్ గా పనిచేస్తూ, వాణిజ్య సంస్థలకు కన్సల్టెంట్ గా ఉంటూ, ఇలా చేతికి చిక్కిన ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ అప్పుడప్పుడే మెల్లగా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రాజకీయంగా దగ్గరవసాగారు. కొన్ని సందర్భాలలో మహాత్మా గాంధీతో వర్ణ ఆర్థిక అసమానతలపై విభేదించారు. కానీ మళ్లీ దళిత జాతుల ప్రత్యేక నియోజకవర్గంల గురించి కొన్ని షరతులతో ఏకీభవించారు. అంతటితో ఆగకుండా దళిత జాతుల వారి కోసం కొన్ని రకాల పార్టీలు స్థాపించి దళితులను ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అప్పుడు